హే గాయ్స్, వెల్కమ్ టు థియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో లేఅవుట్ ముచ్చట్లు పార్ట్ 2. మేము రెంట్కుండే ఏరియాలో ఈ బిల్డింగ్స్ అన్ని న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో 1 BHK 2 BHK కూడా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి రెంట్కి. సో ఎవరికైనా కావాలి అని ఆ నెంబర్స్ కాల్ చేయొచ్చు. మేము వెళ్తుంటే చిన్న పాప మాకు హాయ్ చెప్పింది. చూడండి ఎంత క్యూట్ గా చెప్పిందో. బాయ్. ఇక్కడ హార్స్ రైడింగ్ అది నేర్పిస్తారు. ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, బ్రాంకస్ ప్రైడ్ క్లబ్ నెంబర్, దానికి కాల్ చేసి దాని డీటెయిల్స్ అన్ని అడగొచ్చు. ఇక్కడ హార్స్ రైడింగ్ అండ్ బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి. లోపలికైతే మనకి ఎంట్రన్స్ ఉండదు. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళని మాత్రమే లోపలికి ఎంటర్ చేస్తారు. సో మనము లోపలికి వెళ్ళలేము కాబట్టి నేను బయట నుంచి మీకు చూపిస్తూ ఉంటాను. రండి చూద్దాం. చూడండి, అదిగోండి హార్స్ రైడింగ్ ఎలా నేర్పిస్తున్నారో చూడండి లోపల. అలా మీ పిల్లలకి ఎవరికైనా సరే హార్స్ రైడింగ్ నేర్పించాలి అనుకుంటే ఇక్కడికి ఆ నెంబర్ కాల్ చేసి మీరు రావచ్చు. ఓకే, నేర్చుకోవచ్చు. ఇక్కడే మనకి ఓపెన్ హాల్ లాగా ఇక్కడే మనకి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నెంబర్ కాల్ చేసి అడగచ్చు. ఇక్కడ ఇంకా హార్సెస్ అనేవి పక్కన ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను బయట నుంచే. చూడండి, అదిగో హార్సెస్ అలా ఉంటాయి. సో మీకు ఎవరికైనా ట్రైనింగ్, హార్స్ రైడ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి రండి. డాగ్స్ అన్నిటికీ మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆ అడ్రస్కి కూడా రండి. ఈ ప్లేస్లోనే డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత డాగ్స్ అన్నిటిని కూడా ఒక ఏరియా ఉంటుంది, అక్కడే డాగ్స్ అన్నిటిని ఉంచుతారు. ఆ ఏరియా కూడా మీకు చూపిస్తాను, రండి నాతో. ఇలా వెళ్తే ఇందాక మీకు చూపించాను కదా, మా లేఅవుటే, మేము ఉండే లేఅవుట్ పక్క పక్కనే ఇదంతా. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే డాగ్స్ ట్రైనింగ్ ఏరియా వస్తుంది. దానికి కూడా మనకి అలౌడ్ ఉండదు. సో నేను మీకు బయట నుంచి చూపిస్తాను. చూడండి, అక్కడ ఒక వ్యక్తి డాగ్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు కదా. ఇక్కడ అంతా కూడా డాగ్స్ ఉంటాయి, ప్రెసెంట్ ఇప్పుడు లేవు. అండ్ ఈవినింగ్ అయిందని వాటన్నిటిని లోపలికి తీసుకెళ్లిపోయినట్టున్నారు. చాలా చీకటి అయిపోయింది మేము వెళ్ళేసరికి. చిన్నగా లైటింగ్ ఉంది, సో ఆ లైటింగ్ లోనే తీసాను, చూపిస్తాను చూడండి. తర్వాత ఇవంతా కూడా మేము మా ఇంటి ముందు దగ్గరలో ఉన్న పొలాలన్నమాట. ఇక్కడ పాలకూర వేసారు ఈరోజు. సో అలాగా వీక్లీ కూడా మారుస్తూ ఉంటారు. మా హస్బెండ్ బాగానే వెళ్ళిపోయాడు దాటి, నేనైతే అసలు అక్కడ దాటలేకపోయాను. సో అందుకే కొంచెం వీడియో తీయడం కూడా స్లో అయిందనమాట అక్కడ. అసలు ఎలా దాటాలో కూడా అర్థం కాలేదు. కానీ మీకు లేఅవుట్ మొత్తం చూపించాలి అన్న కసితో నేను దాటేశాను. దాటేసి అక్కడైతే చిన్న గేట్ కట్టారు, లోపలికి ఎంట్రీ అవ్వకూడదు అనుకొని కట్టినట్టున్నారు. సో ఇవంతా కూడా ధాన్యం వేశారు, ధాన్యం వేసి దున్నారు. తర్వాత ఇవన్నీ కొబ్బరి చెట్లు. మా పాపకి ఎప్పుడైనా ఏమైనా పాలకూర కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము, ఇస్తారు పాపకి అని చెప్తే వెంటనే ఇస్తారనమాట. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. అసలు మాకు బెంగళూరులో ఉన్న ఫీలింగే ఉండదన్నమాట. చాలా బాగుంటది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటది. పాపను బయటికి తీసుకొని వెళ్తే ఆ నేచర్ అంతా కూడా చాలా బాగుంటది అనమాట. మా పాప ఫోటోషూట్ కూడా ఇక్కడే చేద్దాము అనే ప్లానింగ్ లో ఉన్నాం మేము. ఎలా ఉంటది అంటారు ఇక్కడ ఫోటోషూట్ ప్లానింగ్ చేస్తే? నాకు కింద కమెంట్ చేయండి. ఇదే గాయస్ మా లేఅవుట్. అంతే, డాగ్స్ ట్రైనింగ్, హార్స్ రైడింగ్, ఈ పొలాలు అన్నీ ఉంటాయి. అసలు బెంగళూరులో ఉన్న ఫీలింగే ఉండదు అనమాట. చాలా బాగుంటది, అసలు పొల్యూషన్ కానీ ఏం ఉండదు. అంతే గాయస్, చూడండి ఎంత బాగుంటది అంటే మీరు ఒకసారి వచ్చి చూసారంటే నేచర్ బాగుంటుంది. దీనికి ఒక్కటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే రోడ్స్ అస్సలు బాగోవు. వర్షం పడిందంటే రోడ్స్ అస్సలు ఫుల్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అంత చండాలంగా ఉంటాయి రోడ్స్ అయితే, అదొక్కటే మైనస్. మిగతా అంతా కూడా చాలా బాగుంటది అనమాట. నాకు ఈ ప్లేస్కి రాగానే ఫస్ట్ నచ్చింది మాత్రం ఈ పొలాలు. అండ్ అలా ఈవినింగ్ ఒక వాక్కి వెళ్తే చాలా అంటే మనసు ప్రశాంతంగా ఉంటది అనమాట. ఇదే మొత్తం మా లేఅవుట్ అనమాట. ఒక్కసారి చూసేయండి. మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్. సారీ గాయస్, మా హస్బెండ్ పడితే నేను పడట్లేదు, నేను పడితే మా హస్బెండ్ పడట్లేదు.
కలిపి ఒక ఫ్రేమ్లో రావాలంటే అది చాలా కష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. తెలుసు కదా మీ అందరికీ, టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్.